हरे कृष्ण। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। ఈ రోజు మనము శ్రీ ఈశోపనిషత్ గురించి తెలుసుకుంటున్నాము. ఈ యొక్క ఈశోపనిషత్ అనేది మనకి ఉపనిషత్తులలో ఒక భాగము అన్నమాట. అంటే దశోపనిషత్తులు అని చెప్తారు. ఆ నిష ఆ యొక్క ఈశోప అదే ఉపనిషత్తులలో ఇది ఒక భాగము. మరి ఈ ఈశోపనిషత్తులో 18 మంత్రాలు ఉంటాయి. మనం శ్లోకాలు అని మిగతావన్నీ చదువుతాం, భగవద్గీత అని. ఇందులో మంత్ర అని చెప్తారు. 18 మంత్రాలు ఉంటాయి. మొదట మంగళాచరణంగా ఒక శ్లోకం ఉంటది. మొదట ఈ యొక్క మంత్రాలను చదువుకొని తరువాత ఈ ఈశోపనిషత్ అంటే ఏమిటి, ఆ యొక్క ఉపనిషత్తులు ఎలాగా వచ్చాయి, వాటి విషయాలన్నీ గురించి మనము తెలుసుకుందాం. హరే కృష్ణ. ఈ ఈశోపనిషత్ యొక్క మంగళాచరణం ఒక శ్లోకం ఉంటది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఇప్పుడు 18 మంత్రాలు. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీద మా గృధ కస్య స్విద్ధనం కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే చ తం సమాః ఏవం త్వయి నాణ్యతేతోస్తి న కర్మ లిప్యతే నరే అసూర్యా నామతే లోకాః అందేన తమసావృతాః తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనో జనాః అనేజదేకం మనసో జవీయో నైన దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ తద్దావతోన్యాన్యత్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతర్విషా దదాతి తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః తత్ర కో మోహః కం శోక ఏకత్వమనుపశ్యతః సపర్యగాచు క్రమకాయం వ్రణం అస్నావిరక్శుద్ధమపాపవిద్ధం కవిర్మనీషీ పరిభూ స్వయంభూర్ యతాత్యతోర్ధాన వ్యదదాచ కతేభ్యః సమాభ్యః అందం తమః ప్రవిశంతి ఏ విద్యా ముపాసతే తతో భూయ ఇవ తే తమోయవు విద్యాయాగ్రతాః అన్యదేవాహు విద్యాయం అన్యదాహురవిద్యయా ఇతి శుశ్రుమధీరాణం ఏనస్తద్విచక్షిరే విద్యాం చ యస్తద్వేదో భయక్సః అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే అందం తమః ప్రవిశంతి ఏ సంభూతిముపాసతే తతో భూయ ఇవ తే తమోయవు సంభూత్యాగ్రతాః అన్యదేవాహుః సంభవాత్ అన్యదాహుర సంభవాత్
इति शुश्रुमधीराणां येनस्तद्विचचक्षिरे सम्बुधिं च विनाशां च यस्तद्वेदो भयक्सः विनाशेन मृत्युं तीर्त्वा सम्भूतामृतमश्नुते हिरण्मयेन पात्रेण सत्यस्यापि हितामुखम् तत्त्वं पूषन्न पावृणु सत्यधर्माय दुष्टये पूषन्ने कर्षयाम सूर्यप्राजपत्य व्यूहा रश्मिन् समूहा तेजः यत्ते रूपं कल्याणतमं तत् ते पश्यामि योऽसावसौ पुरुषं सोमहस्मि वायुरनिलम् अमृतम् अतेदं भस्मान्तं शरीरम् ॐ क्रतोष्मर कृतक्ष्मर क्रतोष्मर कृतक्ष्मरः आग्नेयसुपताराये अस्मान् विश्वानि देवा वयुनानि विद्वान् युयोध्यस्मज्जुहुरानमेनो भूयिष्ठां ते नम उक्तिं विदेम हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे ఇవి మనకి శ్రీ ఈశోపనిషత్ యొక్క 18 మంత్రాలు. మరి ఈశోపనిషత్ అంటే ఏమిటి అని మనం ఇప్పుడు తెలుసుకుంటే, ఇది ప్రధాన ఉపనిషత్తులలో ఇది ఒకటి. ప్రధాన ఉపనిషత్తులు చాలా ఉన్నాయి. ఆ ఉపనిషత్తులలో ఇది ఒక ఉపనిషత్తు. దీనినే ఈశా వాస్యోపనిషత్ వాస్యోపనిషత్ అని కూడా అంటారనమాట. ఈ యొక్క ఈశోపనిషత్తుని అసలు మనము ఈ శ్రీ ఈశోపనిషత్ గురించి తెలుసుకోవడానికి ముందు మనము ఉపనిషత్తులు అంటే ఏమిటి, మనము ఇంతవరకు భగవంతుని యొక్క వేదాల గురించి కూడా మనము హరినామ చింతామణిలో తెలుసుకున్నాము. ఆ వేదాల గురించి కూడా ఇప్పుడు మనము తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఈ యొక్క వేదాలలో చివరి భాగాలే ఈ యొక్క ఉపనిషత్తులు అన్నమాట. మరి ఈ ఉపనిషత్తులు అంటే ఏమిటి? ఉప అంటే సమీపంగా, దగ్గరగా. ఎవరి దగ్గరగా? గురువు గారి యొక్క సమీపంగా. ఉప. ని అంటే నిష్టగా. షద్ అంటే కూర్చొని జ్ఞానాన్ని పొందడం. అంటే ఉపనిషత్తు అంటే గురువు గారి దగ్గర కూర్చొని, దగ్గరగా కూర్చొని నిష్టగా ఉండి ఆ యొక్క జ్ఞానాన్ని పొందడమే ఉపనిషత్తు అని అంటారనమాట. మరి ఏమిటి ఆ జ్ఞానము అంటే, అది మనకి ఆ యొక్క జీవాత్మ గురించి, పరమాత్మ గురించి, మోక్ష మార్గం గురించి, ఈ విషయాలన్నింటినీ కూడా గురువు గారి వద్ద రహస్య జ్ఞానంగా పొందడమే ఈ యొక్క ఉపనిషత్తులోని సారాంశం. మరి ఈ యొక్క ఉపనిషత్తులనే ఇవి మనం ఇదివరకే తెలుసుకున్నాం. వేదాలలో చివరి భాగాలు ఉపనిషత్తులు అని చెప్తారు. దీనినే ఈ యొక్క ఉపనిషత్తుల్నే వేదాంతాలు అని కూడా అంటారనమాట. మరి వేదాల గురించి తెలుసుకున్నప్పుడే కదా మనము ఉపనిషత్తులు అంటే అర్థమవుతుంది. ఆ తర్వాత వాటిలో వచ్చినటువంటి ఈశోపనిషత్తు గురించి మనం తెలుసుకుంటాం. మరి వేదాలు, ఈ వేదాలు అనేది ఏమిటి? చాలా మంది మనము వేదాల గురించి మనం తెలుసుకునే ఉంటాం. వ్యాస మహర్షి 4 వేదాలను ఆయన రచించారు. అవి మనకు తెలుసు. కానీ ఈ వేదం అంటే ఏమిటి అంటే జ్ఞానం, రహస్యమైన జ్ఞానం అన్నమాట. ఇది ఎలాగా? భగవంతుని నుంచి, ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాస నుంచి వచ్చినదే ఈ యొక్క వేదాలు. అంటే భగవంతుని నుండి వచ్చినది వేదాలు. కాబట్టే ఈ వేదాలను శృతి అని కూడా అంటారు. అంటే భగవంతుని ద్వారా నేరుగా తెలియచేయబడింది. ఇప్పుడు భగవద్గీత కూడా శృతి. స్మృతులు అంటే మనకి యోగులు, మునులు
వీరందరూ కూడా వారు వ్రాసినటువంటి విషయంగా చెప్తాం. అంటే భగవంతుడు చెప్పినటువంటి ఆ వేద జ్ఞానం బ్రహ్మకు చేరింది. బ్రహ్మ నుంచి నారద మహర్షికి చేరింది. ఆ విధంగా మన గురు పరంపరలో మనకి వ్యాస మహర్షి ఆయన ఈ యొక్క వేదాలను అలాగే అంటే 5,000 సంవత్సరాల ముందే ఈ వేదాలనన్నింటిని కూడా రచించడం జరిగిందనమాట. ఎందుకు అంటే వచ్చే కలియుగంలో మనుషులందరూ కూడా చాలా మతిమరుపులుగా ఉంటారు, అల్పాయుష్కులుగా ఉంటారు. వేదాలను చదవాలంటే వాళ్ళకి వేదం అంటే అవన్నీ చదవాలా అని కూడా వాళ్ళు వాటినంతా కూడా గుర్తించరు. కాబట్టే ఈ విధంగా వేదాలను ఈ ఈ యొక్క 4 విధాలుగా విభజించి వ్రాయడం వలన వాటి ద్వారా తెలుసుకుంటారని ముందుగానే ఊహించి వ్యాస మహర్షి ఆ విధంగా రాయడం జరిగింది. ఇక ఈ యొక్క శృతి, వేదం అంటే శృతి అని చెప్పబడింది కదా! ఈ శృతి అంటే తల్లి వంటిది. ఎలాగో చూడండి. ఒక తల్లి పిల్లవానికి మొట్టమొదట తండ్రి గురించి చెప్పగలిగేది తల్లి మాత్రమే. ఆ పిల్లవానికి తండ్రిని చూపించి తండ్రి అని చెప్పగలిగేది తల్లి మాత్రమే. కాబట్టి అంటే ఏమి అక్కడ ప్రామాణికం. తల్లి అంటే ప్రామాణికం. ఆ యొక్క ప్రామాణికత వల్లనే మనము తల్లి చెప్పిన ఆ విషయాన్ని మనము ఇంకా ఎలాంటి వివాదం, ఎలాంటి వాగ్వివాదం ఎలాంటిది లేకుండా దానిని అలాగే నమ్ముతాము. అదే విధంగా ఈ వేదాలు కూడా స్వయంగా భగవంతుని నుంచి వచ్చినవి కాబట్టి ఇవి ప్రామాణికాలు. ఇంకా వీటిలో ఎలాంటి మనము వాదోపవాదాలకు ఇది అవ్వడము అలాగ చేయడానికి ఏమీ లేదు. సాక్షాత్తు భగవంతుని నుంచి వచ్చినటువంటివే ఈ యొక్క వేదాలు. మరి ఇలాంటి వేదాలను మనము ప్రామాణికంగా తీసుకోవాలి. ఇప్పుడు ఎలాగా తల్లి విషయంగా మనం తెలుసుకున్నామంటే, తల్లే మనకి మొట్టమొదటి జ్ఞానాన్ని అందించగలిగేవారు. అందుకే తల్లి, తండ్రి, గురువు, దైవం అని చివరగానే చెప్పారు. తల్లి ద్వారానే మొట్టమొదట మనము జ్ఞానాన్ని పొందుతాము. అలాంటి ఆ వేదాలను ప్రామాణికతగా మనము తీసుకోవాలి. ఇంకా ఎ ఎలాంటి ఇది ఉండదు మనకి. ఆ యొక్క వేదాల గురించి మనం తెలుసుకునేటప్పుడు. ఇక ఇలాంటి ఈ ప్రామాణికత అనేది 3 రకాలుగా ఉంటాయి. కానీ వాటిల్లో కూడా మనం ఆ యొక్క ప్రయోజనాన్ని పొందలేము. అది ఏమిటి? ఒకటి ప్రత్యక్షం. రెండవది అనుమానం. మూడవది శబ్దం. ఈ మూడిట్లో శబ్దం అనేదే మనకి నిజమైన ప్రామాణికత. ఎందుకు ప్రత్యక్షం ఉండదు, అనుమానం ఉండదు అంటే, ప్రత్యక్షం తీసుకుందాం. ప్రత్యక్షంలో ఎగ్జాంపుల్‌గా సూర్యుడిని తీసుకుందాం. మనం ప్రతిరోజు సూర్యుడిని చూస్తూనే ఉంటాము కదా! ఒక గోళంలాగా ఉంటారు అనుకుంటాము. ఆ సూర్యకాంతిని పొందుతాము, ప్రయోజనాన్ని పొందుతూ ఉంటాము. కానీ ఆ సూర్యుని యొక్క ఆ బింబము అన్ని గ్రహాల కన్నా చాలా పెద్దది అయినటువంటి గ్రహము అని ఎంతమందికి తెలుసు? అది మనము డైరెక్ట్‌గా చూస్తూ ఉంటాము సూర్యుడిని. అదే మనం ప్రామాణికంగా సూర్యుడు ఒక బింబంలాగా ఉన్నాడు అనుకుంటాం. కానీ మనకి ప్రత్యక్షంగా చూసినా అది ప్రయోజనం లేనిది. ఎందుకు అంటే ఇంకా ప్రామాణికతగా మనం తెలుసుకోవాలి అంటే ఆ యొక్క గ్రంథాలను చదవాలి. అంటే సూర్యునికి సంబంధించి కొన్ని గ్రంథాలు ఉంటాయి. ఆ గ్రంథాలలోనే మనకు ఆ ప్రామాణికత తెలుస్తది. అన్ని గ్రహాల కన్నా సూర్యుడు పెద్ద గ్రహము అనే విషయం. కాబట్టి ఆ విధంగా. ఇక రెండవది అనుమానం. ఏదైనా ఒక విషయాన్ని మనము ఇలాగా అయి ఉండొచ్చు, అలాగా అయి ఉండవచ్చు అని అలాగా అనుమానపడుతూ ఉంటాము. కదా! అలాగా అనుమానం కూడా అది ప్రామాణికత కాదు. అది డౌట్ జస్ట్ అంతే. కానీ అదే కరెక్టు అని మనము చెప్పలేము. కానీ అదే మనము ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఆకాశవాణి వార్తలు వస్తాయి కదా!
అలాంటి వార్తలంతా కూడా ఏమిటి? అధికారికంగా వాళ్ళందరూ కూడా వాటిని మొదట అది తెలుసుకొని తరువాత ప్రసారం చేస్తారు. ఇది ప్రామాణికం. మనము అనుమానాలుగా కాదు ఇది. ఇది వాళ్ళిక ఆ యొక్క వార్తల్లో తెలియచేశారంటే ఏదైనా కానీ అది ప్రామాణికత కలిగిన విషయం. ఆ విధంగా ప్రామాణికతను తెలుసుకోవాలి. ఇంకా మూడవది ఏమిటి? భ్రమ. భ్రమ కాదు. శబ్దం. ఆ శబ్దం అనేది నిజమైన ప్రామాణికత. ఆ శబ్దము ఎలాగా? ఒక గురువు నుంచి శిష్యుడు ఒక ఒక శ్లోకాన్ని తెలుసుకుంటున్నాడనుకోండి. ఆ గురువు శబ్దం ద్వారా అతనికి ఆ శ్లోకాన్ని వినిపిస్తారు. శ్రవణం చేయిస్తారు కదా! అంటే డైరెక్ట్‌గా ఆ శబ్దం ద్వారా ఆ శ్రవణాన్ని శిష్యుడు వింటారు. ఇది ప్రామాణికత కలిగినటువంటి శబ్దం. ఇలాంటి శబ్దమే మనకి వేదాలు. అంటే ఆ వేదాలు ఆ పలికే ఆ యొక్క శబ్దం ద్వారా శ్రవణం చేస్తాం డైరెక్ట్‌గా. ఇంకా మధ్యలో ఎలాంటి అనుమానాలు ఉండవు. ఎలాంటి ప్రత్యక్షంగా ఏది ఇది మనం అనుకోకుండా ఉండడానికి లేదు. అలాగా అంటే డైరెక్ట్‌గా మనము ఆ శబ్దాన్ని వినడం వలన మనము అది నిజమైనటువంటి విషయంగా గ్రహిస్తాము. ఆ శ్రవణం అనేదేమి అదే బ్రహ్మ నుంచి నారద మహర్షి, నారద మహర్షి నుంచి వ్యాస మహర్షి ఈ విధంగా గురు పరంపర ద్వారా వచ్చింది కాబట్టి ఈ వేదాలన్నీ కూడా అలాగే అంటే ఇంకా దాన్ని స్టాప్ చేయడానికి లేదు. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత అలాగ తీసుకొచ్చారు ఆ వేదాల యొక్క విషయాలన్నింటినీ. కాబట్టి వేదాలను మనము ప్రామాణికంగా తీసుకోవాలి. మరి ఈ వేదాలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. వ్యాస మహర్షి ఇదివరకే రాశారు కదా! 4 వేదాలున్నాయి. అదే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాలుగా విభజించారు వ్యాస మహర్షి. అలాగా అయిన తర్వాత దానిని నలుగురు శిష్యులకు అప్పగించారనమాట. ఆ వ్యాస మహర్షి యొక్క శిష్యులైనటువంటి పైలుడు ఆయనకు ఋగ్వేదాన్ని అప్పగించారు. తర్వాత వైశంపాయనుడు అతనికి యజుర్వేదాన్ని అప్పగించారు. జైమిని మహర్షి ఆయనకు సామవేదాన్ని అప్పగించారు. సుమంతుడు ఆయనకు అథర్వణ వేదాన్ని అప్పగించారు. వీరేం చేశారు? ఒక్కొక్కరు ఒక్కొక్క వేదాలను తీసుకొని అందులో నుంచి వాళ్ళందరూ కూడా దానిని గ్రహించి తరువాత శిష్యులకు అందరికీ కూడా ఆ విధంగా వారు తెలియచేయడము జరిగిందనమాట. కానీ ఈ 4 వేదాలను తరువాత ఒక్కొక్క వేదాన్ని 4 విధాలుగా విభజించారనమాట. ఒక్కొక్క వేదాన్ని తిరిగి 4గా అంటే ఎంత సులభతరంగా మనకి తీసుకువచ్చి చదవడానికి ఇది చేశారు చూడండి. ఆ విధంగా 4 ఏమిటి మనం ఇదివరకే హరినామ చింతామణిలో శాస్త్రాలను, గ్రంథాలను దూషించకూడదు అన్న ఆ విషయంలో మనము చాలా వివరంగా తెలుసుకున్నాం. మీరు ఇంకొకసారి కూడా ఆ యొక్క వీడియోని చూడగలిగితే మళ్ళీ మీకు పూర్తిగా అర్థమవుతది. ఆ యొక్క వేదం ఒక్కొక్క వేదాన్ని 4 విభాగాలుగా విభజించారు. అదే బ్రాహ్మణము, అరణ్యకాలు, ఉపనిషత్తులు, సంహితలు. బ్రాహ్మణులు అంటే ఏమిటి? బ్రాహ్మణాలు అంటే ఏమిటి? ఆ యొక్క 4 వేదాలు ఉన్నాయి కదా! ఆ వేదాలలో ఉన్నటువంటి ఆ మంత్రాలను యజ్ఞాలు చేస్తారు. ఆ యజ్ఞాలు కూడా ఎన్నో రకాలైనటువంటి యజ్ఞాలు ఉంటాయి. ఆ విధంగా ఏ ఏ యజ్ఞానికి ఏ విధమైనటువంటి మంత్రాలను ఉపయోగించాలి అనేసి ఆ యొక్క మంత్రాలను చెప్పడము ఈ యొక్క బ్రాహ్మణాలు అని విభజించారనమాట. అంటే యజ్ఞాలు ఏ యజ్ఞం ఏ విధంగా చెయ్యాలి? ఏ విధంగా ఆ యజ్ఞాలకు ఈ మంత్రాలను ఉపయోగించాలి? అది బ్రాహ్మణాలు. రెండవది ఇక ఏమిటి అంటే అరణ్యకాలు. అరణ్యము అంటేనే అడవి అని అర్థం కదా!
ఆ విధంగా ఆ వనాలలో ఉండేటువంటి ఋషులు, యోగులు, మునులు వీళ్ళందరూ కూడా ధ్యానంలో ఉంటారు కదా! అలాగ ఉన్నప్పుడు వారికందరికీ కూడా ఆ యొక్క ఆత్మ ఆ యొక్క ఆత్మతత్వం గురించే వాళ్ళు ఆలోచించి, ఆ విధంగా వాటి గురించి గ్రంథంగా ఏర్పరిచారనమాట. ఆ కొన్ని మంత్రాలను ఆ విధంగా. అది ఈ యొక్క అరణ్యకాలుగా ఏర్పడ్డాయి. ఇక ఉపనిషత్తులు. ఇదివరకు చెప్పినట్లుగానే ఉపనిషత్తు అనేది ఒక రహస్యమైన జ్ఞానము. పూర్తిగా ఏంటి? ఈ ఉపనిషత్తులో భగవంతుని యొక్క విషయం. ఆ యొక్క భగవంతుని పు అన్ని విషయాలు కూడా భగవంతుని యొక్క గుణాలు, రూప, వర్ణన అంతా కూడా ఆహ్, ఏ విధంగా ఆయన ఈ సృష్టికి మూలం అనే ఆ యొక్క విషయం. ఇవి మొదట 1180 ఉపనిషత్తులు ఉండేవట. తర్వాత కొద్దిగా కుదించి ఎన్ని చేశారు? 108 ఉపనిషత్తులు చేశారు. ఆ 108 ఉపనిషత్తులను కూడా చాలా కష్టము అనేసి దశోపనిషత్తు అంటే 10 నిషత్తులుగా చేశారనమాట. అవే ఆ యొక్క ఉపనిషత్తుల యొక్క వివరం. తర్వాత చివరిదేమిటి? సంహితలు. సంహిత అంటే ఈ 4 వేదాలున్నాయి కదా! 4 వేదాలలో చాలా మంత్రాలుంటాయి. ఆ మంత్రాలన్నీ కూడా కలయిక, సమూహంగా చేశారనమాట. ఇది సంహిత. మనము ఒక యజ్ఞం చేశామనుకోండి, 4 వైపులా ఋత్విజులు కూర్చొని మంత్రాలను వల్లిస్తూ ఉంటారు. ఆ విధంగా కలయిక అన్ని వేదాల నుంచి తీసుకొని చెప్పేటువంటి విషయమే ఈ యొక్క సంహితలు. ఇందులో నలుగురు ప్రధాన ఋత్విజులు ఉంటారు కదా! వాళ్ళేమి ఒక్కొక్కరు ఋగ్వేదం నుంచి కానీ ఆ యొక్క మంత్రాలను చెప్పారంటే హోత అని పిలుస్తారు. యజుర్వేదం నుంచి మంత్రాలను ఒక ఋత్విజుడు చెప్తే అది అధ్వర్యుడు అని అంటారు. ఇక సామవేదం నుంచి ఉద్గాత అని పిలుస్తారు. అథర్వణ వేదం నుంచి బ్రహ్మ అని చెప్తారు. అంటే ఒక యజ్ఞం జరిగేటప్పుడు 4 వైపులా ఉండి వీళ్ళు ఒక్కొక్క వేదాల నుంచి ఆ ఆ యొక్క మంత్రాల్ని చదువుతూ దానిని ఆ యజ్ఞాన్ని పరిపూర్ణం చేస్తారనమాట. ఇది సంహిత అంటే కలయిక. ఆ యొక్క ఈ దేవతలను ఏ విధంగా ఆవాహన చేస్తూ మంత్రాలను చేయడము. హ్మ్. ఆ యొక్క హవిష్యులు అని ఇస్తారు కదా! అలాగా ఏ దేవతకు ఏ మంత్రం చదివి హవిష్యును అర్పించడము అవన్నీ కూడా చేస్తారు. ఈ విధంగా 4 వేదాలను తిరిగి ఒక్కొక్క వేదాన్ని 4 రకాలుగా విభజించి శిష్యులకు అప్పగించి వాళ్ళు తిరిగి శిష్యులకు తెలియచేయడం. ఆ విధంగా పరంపరగా ఆ వేదము అనేది ఇదయిందనమాట. మరి ఇప్పుడు మనం తెలుసుకునేది ఏమి? ఈశోపనిషత్ గురించి కదా! ఈశోపనిషత్తు అంటే మనకు ఉపనిషత్తులు అంటే వేదం, వేదంలో చివరి భాగాలు ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల్లో దశ ఉపనిషత్తుల్లో మొట్టమొదటిదైనటువంటిదే ఈ శ్రీ ఈశోపనిషత్తు. ఇప్పుడు అర్థమైంది కదా మనకి చక్కగా. మరి ఈ యొక్క ఈశోపనిషత్తు ఇవి దశోపనిషత్తులున్నాయని చెప్పాను కదా! మొదట 1180 ఉపనిషత్తుల నుంచి 108 ఉపనిషత్తులు చేశారు. దానిలో నుంచి ముఖ్యమైన దశోపనిషత్తుల్ని చెప్పారు. అవి పేర్లు కొద్దిగా తెలుసుకుందాం. ఈ యొక్క దశోపనిషత్తుల్లో మొట్టమొదట ఈశా వాస్యోపనిషత్తు. ఇదే మనము శ్రీ ఈశోపనిషత్తుగా చెప్పుకుంటున్నాము. ఇది యజుర్వేదం సంబంధించిన మంత్రాలతో ఇదవుతుందనమాట. అదేవిధంగా రెండవది కేనోపనిషత్తు. ఇది సామవేదంకి సంబంధించి. మూడవది కఠోపనిషత్తు యజుర్వేదం. హ్మ్. నాలుగవది ప్రశ్నోపనిషత్తు అథర్వణ వేదం. ఐదవది ముండకోపనిషత్తు. ఇది అథర్వణ వేదం. మాండ్యూకోపనిషత్తు. ఇది కూడా అథర్వణ వేదం. తైత్తిరీయోపనిషత్తు. ఇది యజుర్వేదం. బదరేయోపనిషత్తు.
ఋగ్వేదం, చాందోగ్యోపనిషత్తు, సామవేదం, బృహదారణ్యకోపనిషత్తు, ఇది యజుర్వేదం. అంటే ఒక్కొక్క వేదంలోని ఆ మంత్రాలతో ఇప్పుడు మనము ఈశోపనిషత్తు అన్నాము. ఇది ఎక్కడి నుంచి? యజుర్వేదంలోని మంత్రాలతో 18 మంత్రాల్లో మనము ఆ ఈశోపనిషత్తు గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఇదే ఈశోపనిషత్తు. మనము ఇంకొక క్లాస్లో ఈ యొక్క మంగళాచరణం గురించి, మంగళాచరణంలోని పరిపూర్ణుడు భగవంతుడు అనే ఆ శ్లోకాన్ని మొదలుపెట్టి 18 మంత్రాలని మనము ఒక్కొక్క 1, 2 మంత్రాలతో మనము నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, అంటే మెయిన్ మనము వేదాలంటే ఏమి, ఆ వేదాల నుంచి వచ్చినటువంటి ఉపనిషత్తులు అంటే ఏమిటి, ఆ ఉపనిషత్తుల్లో ముఖ్యమైన 10 ఉపనిషత్తుల్లో మొట్టమొదటిదైనటువంటి ఈ యొక్క ఈశోపనిషత్తు, దానిలో ఉన్నటువంటి మంత్రాల గురించి తెలుసుకోవడం, ఇదే ఈ యొక్క సారం. ఓకే, హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.